అని మనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. తరలించండి. కరుణగల తండ్రి, కృపామయుడా, నీకు స్తోత్రం. ఇంతవరకు ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. నన్ను మరుగుపరచండి దేవా. మీ మాటలు బయలు వెళ్తూ ఉండగా ఎవరికి ఏ మాటలు అయితే అవసరమో ఆ సంగతుల ద్వారా మీరు మాతో మాట్లాడాలని ప్రార్థిస్తున్నాను. వినగల చెవి గ్రహించి మనసాక్షి దయచేయాలని, ఎక్కడ బలహీనపడక మీ బలము యందు బలం పొందుకొనుటకు సహాయం చేయాలని యేసు ప్రభు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని బిడ్డలారా, చదివిన లేఖన భాగాలను ఆలోచన చేస్తే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరిగిన వారము ఎరగని వారము కాము. ఎరగని వారము కామంటే ఎరిగిన వారమే అని అర్థం. సాతాను తంత్రములను మనము ఎరిగిన వారమా ఎరగని వారమండి? ఎరిగిన వారమే. అపవాది ఏం చేస్తాడు అంటే తంత్రములను ప్రయోగిస్తాడు. ఏం ప్రయోగిస్తాడండి? తంత్రములు. అయితే పౌలు భక్తుడు అంటున్నాడు, నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను అంటున్నాడు. చాలా మటుకు మనము ఆలోచన చేస్తే పౌలు భక్తుడు క్షమించాడంట. ఎందుకు క్షమించాడు అంటే సాతాను మోసం చేయకుండానట్లు. దీని అర్థం ఏమిటి? అపవాది మనల్ని మోసం చేస్తాడు. ఏమని? వ్యక్తులను క్షమించొద్దు, ఫలానా వారిని క్షమించొద్దు, నీకు అన్యాయం చేసిన వారిని క్షమించొద్దు, నీకు మోసం చేసిన వారిని క్షమించొద్దు. ఇది అపవాది యొక్క తంత్రము. అపవాది యొక్క అది ఏమంటారంటే స్కీమ్ అంటారు. ఏమంటారండి? ఇది ఒక ప్రణాళిక. వాడు అపవాది ఎన్నో తంత్రాలు కలిగి ఉన్నాడు. వాడు మానవులను ఎన్నో విధాలుగా బాధ పెట్టాలని ఆలోచన కలిగిన వాడు. వాని తంత్రములను మనము ఎరగని వారము కాదు అనే సంగతి మనము ఆలోచన చేయాలి. అపవాది యొక్క ఆలోచన ఏమిటి? వాని తంత్రములేమిటి? ఎలాగూ ప్రయోగిస్తాడు అంటే నమ్మని వారిపైన ఏ తంత్రాలు వాడు ప్రయోగించాడు. అవునా? దేవుని ఎరగని వారి మీద ఏ తంత్రము ప్రయోగించాడు. ఎందుకంటే వీరందరూ కూడా నా బిడ్డలే అని వాని ఆలోచన కలిగి ఉంటుంది. అయితే ఎవరి మీద వాని తంత్రములు? దేవుణ్ణి ఎరిగిన వారి మీద వాని తంత్రము. దేవుణ్ణి ఎరగని వారి మీద వాని పన్నాగాలు ఏముండవు, వాని ఆలోచనలు ఏముండవు, వాని ప్రణాళికలు ఏముండవు. దేవుణ్ణి ఎరిగిన బిడ్డల మీదనే వాని యొక్క తంత్రములు. అయితే మనం ఆలోచన చేయాల్సిన సంగతి ఏమిటంటే, దేవుడు మనకు రక్షణనిచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, వెలుగునిచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు చెప్పండి? ఇంకా ఏమిచ్చాడు? ఇంకా ఏమిచ్చాడండి దేవుడు? ఏమీ లేదా? చెప్పాలి. ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు, ఇంకా స్వస్థతనిచ్చాడు, ఇంకా నెమ్మదినిచ్చాడు, అన్నిటినిచ్చాడు. అయితే అది లేకుండా చెయ్యాలి అనేదే వాని తంత్రం. క్రైస్తవులందరికీ ఏమిచ్చాడు అంటే దేవుడు విశ్వాసాన్ని ఇచ్చాడు, రక్షణనిచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. అయితే క్రైస్తవునిలో అది లేకుండా చెయ్యాలి అనేదే వాని దగ్గర అనేకమైన తంత్రాలు ఉన్నాయండి.
క్రైస్తవునిలో ఎలాగూ రక్షణను తీసుకోలేడు వాడు. రక్షణ మనకు ఎలాగైనా ఉంటుంది. రక్షణను ఎలాగూ వాడు దొంగలించలేడు. యేసు ప్రభు రక్తములో మనందరి పాపములు కడగబడ్డాయి, మనకు రక్షణ దొరికింది. మన రక్షణను ఏం చేయలేడు వాడు. వాడు చేసేది ఏంటంటే క్రైస్తవునిలో ప్రభావం లేకుండా చేయాలని చూస్తాడు. ఏం చేయాలని చూస్తాడు? ప్రభావం లేకుండా చేయాలని చూస్తాడు. క్రైస్తవునిలో ఆ ప్రభావం లేకుండా చేయాలని విఫల ప్రయత్నాలు చేస్తాడు వాడు. క్రైస్తవుని ఓటమి పాలు అయ్యే క్రైస్తవునిగా చేయాలని వాని ఆలోచన. చాలామంది పడిపోతున్నారు ఎవని తంత్రములకు? అపవాది తంత్రములకే. అపవాది వేస్తున్నటువంటి ప్రణాళికలే అనేకులు పడిపోతున్నారండి. ప్రతి మానవునిలో, ప్రతి క్రైస్తవునిలో ఆ ఉజ్జీవము, ఆ ప్రభావం లేకుండా చేయాలని చూస్తున్నాడు వాడు. నీలో పవిత్రతను దొంగలించాలని చూస్తున్నాడు. నీలో ప్రార్థనను దొంగలించాలని చూస్తున్నాడు. నీలో ఉండే భక్తి జీవితాన్ని దొంగలించాలని చూస్తూ ఉన్నాడు. వాడు అనేకమైనటువంటి ప్రణాళికలు కలిగిన వాడు. ఆదిమ కాలమును మొదలుకొని, ఎప్పటి నుంచి? ఆదామవ్వలను మొదలుకొని నేటి వరకు అనేకులను వాడు తంత్రాల ద్వారా పడగొడుతున్నాడండి. అనేకమైనటువంటి ప్రణాళికలు వాని దగ్గర ఉన్నాయి. ఒక కుటుంబం ఉందనుకోండి, కుటుంబముల మధ్యన అత్తాకోడళ్లకు గొడవ పెడతాడు వాడు. అప్పుడు పక్క నుండి అనుకుంటాడు వాడు, రే వీళ్ళే కదా క్రైస్తవులు, వీళ్ళే కదా దేవుని సంఘానికి వెళ్ళేది, వీరు చూడు దేవుని సంఘానికి వెళ్తూ గొడవ పడుతూ ఉన్నారని చెప్పేసి మనల్ని చూసి వాడు చప్పట్లు కొడుతూ కేకలు వేస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, అన్నదమ్ముల మధ్యన గొడవ పెడతాడు, సంఘములో గొడవ పెడతాడు వాడు, సహోదరీల మధ్యన కూడా గొడవ పెడతాడు వాడు. కుటుంబాన్ని ఎన్నుకుంటాడు, సంఘాన్ని ఎన్నుకుంటాడు, జీవితాలను ఎన్నుకుంటాడు, ఉద్యోగాలు చేసే స్థలాల దగ్గర ఎన్నుకుంటాడు. నిన్ను ప్రభావము లేకుండా చెయ్యాలని వాని ప్రయత్నాలన్నీ కూడా. అయితే ప్రభు నమ్మిన మనకు వాని దగ్గర అనేకమైనటువంటి తంత్రాలు ఉంటాయండి. ఎందుకొరకు అంటే దేవుడిచ్చిన సమాధానాన్ని దొంగలించాలని, సంతోషము లేకుండా చేయాలని. అయితే వాటన్నిటిని మనము పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. వానిని ఎదురించే ప్రయత్నం చేయాలి. వానికి ఎలాంటి ఆలోచనలు అంటే, వాడు ప్రతి క్రైస్తవునిలో ఉండినటువంటి ఆ ప్రత్యేకమైన పవిత్రత, ఆ రక్షణ, ఆ సహవాసము, ఆ దేవుని సన్నిధిని దొంగలించాలని, దాన్ని లేకుండా చేయాలని, ఆ సమాధానము లేకుండా చేయాలని ఏదో ఒక విధముగా వాడు ఏం చేస్తాడంటే ప్రణాళిక చేస్తాడు అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఏం చేస్తాడు వాడు? ప్రణాళిక చేస్తాడు. అంత మాత్రమే కాదు, వాడి యొక్క ప్రణాళిక ఎలాగుంటుంది అంటే, నేను చెప్తాను వినండి. వాని ప్రణాళిక ఎలాగుంటుందంటే, ఎవరు దేనికి పడిపోతారో వాని దగ్గర ఆ ప్రణాళికలు ఉంటాయి. ఉదాహరణకు నేను చెప్తాను ఒక మాట. వాని దగ్గర, అపవాది దగ్గర, వాని ఆఫీస్కి, వాని కేంద్రానికి వెళ్తే ఆ ఆఫీస్ రూములో ప్రతి వ్యక్తికి సంబంధించిన ఒక ఫైల్ ఉంటుంది. ఏముంటుంది? ఇక్కడ భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం ఎవరి దగ్గర ఉంటాయి? అపవాది దగ్గర ఉంటాయి. ప్రతి వ్యక్తి యొక్క బలహీనతలన్నీ అతని దగ్గర ఉంటాయి. ఉదాహరణకు నా పేరు అనుకోండి, సమయలో ఒక ఫైల్ ఉంటుంది నా పేరు మీద, భానుప్రకాష్ ఒక ఫైల్ ఉంటుంది, నవీన్ ఒక ఫైల్ ఉంటుంది, స్త్రీలలో ఎవరైనా. ఇక్కడ ఉండిన వారు, అలాగే దేవుని ఎరగని వారు, ఎరిగిన వారు అందరి యొక్క ఫైల్స్ అతని దగ్గర ఉంటాయండి. ఏం ఫైల్స్ అవి? ఒక పేజీలోనేమో ఇతని యొక్క బలహీనతలేమిటి అనేది రాయబడి ఉంటుంది. ఇంకో పేపర్లో ఇతని యొక్క బలాలేమిటి, పేజీ తెప్పి చూస్తే ఏముంటుంది? ఇతని బలాలేమిటి అనేది ఉంటుందండి.
బలహీనతలు. ఇతడు ఏ బలహీనతకు పడిపోతాడు? నా దగ్గరకు వస్తాడు, వచ్చి నేను మద్యపానం తాగను, నేను లొంగను, టిక్ మార్క్ వేస్తాడు, ఫెయిల్. ఇది ఇతడు లొంగడు. లేకపోతే సిగరెట్ తాగేదేస్తాడు, నా దగ్గరకు వచ్చి నేను లొంగను, ఫెయిల్. ఇంకోటి చూస్తాడు, నీ దగ్గరకు వస్తాడు, నీ దగ్గర ఏముంది? కోపం ఉందా? దీనికి లొంగుతాడా వీడు? లొంగడు, ఫెయిల్. ఇక్కడ ఫెయిల్ అయిపోయా నేను, అపవాది ఫెయిల్ అక్కడ. ఇంకోటి వస్తాడు, ఇతనిలో అసూయ పెడతాం, ఓర్వలేని తనాన్ని పెడతాం, అప్పుడు కూడా అపవాది ఫెయిల్ అయినాడు అనుకో, వాడు ఇంకో ప్రణాళిక ఉంటుంది, పేజ్ 2. వెంటనే ఏం చేస్తాడు? నువ్వు ఏ దాని విషయంలో బలహీనంగా ఉన్నావో, డబ్బులో బలహీనంగా ఉన్నావా, డబ్బు ఎరవేస్తాడు. ఉద్యోగం చేస్తున్నావు అనుకో, ప్రతి మానవునికి అత్యవసరం ధనం. ఏం చేస్తాడు వాడు? డబ్బుకు లొంగుతావు నీవు, ధనానికి లొంగుతావు నీవు. లంచము తీసుకో, అన్యాయమైన సొమ్ము తీసుకో. అంటే అపవాది దగ్గర ఏ వ్యక్తికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. నువ్వు ఏ విషయంలో బలహీనంగా ఉన్నావు దాని మీద నేను దాడి చేయడు. ఏ విషయంలో బలహీనంగా బలంగా ఉన్నావో దాని మీద దాడి చేయడు, కానీ బలహీనంగా ఉండే వాటి మీద దాడి చేస్తాడు. నువ్వు చూపు విషయంలో బలహీనంగా ఉన్నావా? నువ్వు చూపును నియంత్రించుకోలేకపోతున్నావా? పాపపు చూపు నువ్వు చూస్తున్నావా? దాన్నే నీకు ఎరవేస్తాడు వాడు. నీవు దేనికైతే లొంగుతావో దాన్నే నీకు ఎరవేస్తాడు. ఒక్కొక్కరికి ఒకటి వేస్తాడు, అందరికి ఒకటే వేయడండి. ఉదాహరణకు టైలర్ దగ్గరికి పోయామనుకోండి, టైలర్ అందరికి ఒకటే కొలత పెడితే కుడతాడా? అందరికి ఒకటే కొలత ఉంటుందా? ఎవరి కొలతలు వారికి ఉంటాయి. మనము కూడా దేనికైతే పడిపోతామో, ఏ విషయంలోనైతే పడిపోతామో దాన్నే మనకు ఎరగా వేస్తాడు. ఉదాహరణకు ఈడు ఆరాధనకు పోడు, దాన్ని ఎరవేస్తాడు అంతే. నువ్వు నీకు సంబంధించినది ఏది ఎరవేయడు. నువ్వు కొన్ని సందర్భాలలో ప్రార్థన జీవితం కలిగి ఉంటావు, ప్రార్థనను ఆటంకం చేయడు వాడు. ఇంకో చోట దొరికించుకుంటాను నిన్ను, ఇంకో చోట నీకు తన తంత్రాన్ని చూపిస్తాడు. అంటే నువ్వు చేయాల్సింది ఏమిటంటే, అపవాది ప్రతి ఒక్కరి మీద దృష్టి పెడతాడండి వాడు. ఎందుకంటే మన జీవితాలలో సంతోషము లేకుండా చేయాలని, మన కుటుంబాలు ఐక్యంగా లేకుండా చేయాలని, మన బ్రతుకు ఎదగకుండా చేయాలని, మనల్ని దేవునికి దగ్గర కాకుండా చేయాలని వాని తంత్రం అంతే. నువ్వు ప్రార్థనకు వస్తూ ఉంటావు, నిన్నే ముట్టుకోడు వాడు. నిన్ను చేస్తాడు. ఏం చేస్తాడు అంటే వాక్యము చదవకుండా చేస్తాడు. నువ్వు ప్రార్థనకు పోతావా? పో, ప్రతిరోజు పో. ఎక్కడ కూడికి జరిగిన వెళ్ళు, నో ప్రాబ్లం, ఏమన్నాడు వాడు. నువ్వు వెళ్ళు, నువ్వు ఎక్కడ దొరుకుతావో నాకు తెలుసు అంటాడు వాడు. నువ్వు ఎక్కడ దొరుకుతావో నాకు తెలుసు. టీవీ ఉంది నీకోసం, టీవీ అక్కడ దొరుకుతావు నువ్వు ఎక్కడ దొరుకుతావో నాకు తెలుసు అని ఆలోచననే అది. ప్రియులారా, జాగ్రత్త పడండి. అపవాది తంత్రములను మనము ఎరగని వారము కాదు, ఎరిగిన వారమే. వాడు ఎక్కడ దాడి చేస్తాడు, ఎవరిని పట్టుకుంటాడు, ఎలాగ పట్టుకుంటాడు అనేది మనకు తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఆలోచన చేయాలి మనము. అపవాది తంత్రములను కలిగి ఉన్నాడు. అందరి దగ్గరకు ఒకే రీతిగా అతడు రాడు, ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కొక్క రీతిగా వస్తాడు వాడు. తన ప్రణాళిక ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది, ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క తంత్రము కలిగి ఉంటాడు. అయితే అందరి మీద మాత్రం వాడు ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. మరి నీ విషయంలో ఏ దాంట్లో దాడి చేస్తున్నాడు నిన్ను? నీ బలహీనతలు ఏమిటి నీ బలహీనతలు? దాన్నే పట్టుకుంటాడు వాడు. ఎందుకంటే నువ్వు పవిత్రంగా ఉండకూడదు అని వాని ఉద్దేశం, నువ్వు ప్రార్థన చేయకూడదు అని వాని ఉద్దేశం. కానీ మనము మాత్రము అపవాది తంత్రములను మనము ఏం చేయాలి అంటే ఎదురించాలి. అపవాది తంత్రములను ఏం చేయాలండి? ఎదురించాలి. అపవాది ఏ విధంగా ఉంటాడో, వాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఏమైనా భౌతికంగా వస్తాడా వాడు? భౌతికంగా వస్తాడండి. మా ఇంటికి వచ్చాడండి, చూశాను అంటారు చాలా మంది. కనబడతాడా వాడు? కనబడదు. మాకు కనపడినారు అనతో చెప్పండి. మీకు ఎవరికైనా కనపడ్డాడా అపవాది? కనపడ్డా? చూశానండి, వానిలో
చూశానండి ఆమెలో అంటాం, కానీ ఎదురుగా ఏమాత్రం ఆయనను అపవాదిని చూడలేమండి. ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలి? శత్రువు గురించి తెలిస్తేనే కదా మనం జాగ్రత్త పడేది, అవునా? వాడు ఎలాగో తనను తాను పరిచయం చేసుకున్నాడు బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఇంకో మాట చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చూడండి, 10-11 వచనాలు చూడండి, మన అందరికి తెలిసిన మాట. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10-11. తుదకు ప్రభు యొక్క ఆ మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనుడి. ఇతని దగ్గర తంత్రము కాదండి, తంత్రాలు ఉన్నాయి, ప్రణాళికలు ఉన్నాయి. ఎదురించుటకు శక్తి పొందుకోవాలి. మనం ఎదురించుటకు ఏం చేయాలి? శక్తిని పొందుకోవాలి. ఇంకంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అపవాది ఎలాగొస్తాడో చెప్పమంటారా? ఉదాహరణ, ఓ చోట ఒక గేదె, ఏమంటారు మన భాషలో, రాయలసీమ భాషలో బరగొడ, అది కట్టబడి ఉందంట. ఒకడు ఏం చేశాడంటే, తెలియని అనామకుడు ఆ కట్టబడినటువంటి ఆ పశువును విడిపించాడంట. అదేం చేసిందంటే, వేరే వాని చేనులోకి వెళ్ళి మేసిది మొత్తం కూడా మేసేసింది అంత. ఆ చేను పొలం యజమాని ఏం చేశాడంటే, ఆ యొక్క గేదెను చంపేశాడు, ఆ పశువుని చంపేశాడు. పశువును చంపుతావని గేదె యజమాని వచ్చి చంపిన యొక్క వ్యక్తిని చంపాడు. ఇప్పుడు తోట యజమాని యొక్క కొడుకు గేదె యజమానిని చంపాడు. చంపిన తర్వాత తోట యజమానిని కొడుకును గేదె యజమాని కొడుకు చంపాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ రే ఇన్ని చావులకు కారణమయ్యాడు అని చెప్పేసి ఆ యవనస్తుని ఊర్లో ఉండగానే కొట్టి చంపారు. ఎక్కడ అపవాది? ఇక్కడ ఎవరు దీనంతటికి కారణం? ఎవరండి? అపవాది. ఎవరో అనామకుడు, అపవాది అనుకోండి. మన కుటుంబాలలోని కూడా వాడు డైరెక్ట్గా రాడు, చిన్న ఒక ఎర వేస్తాడు, మొత్తం మనమే సుట్టుకపడే విధంగా చేస్తాడు. వాడు ఒక చిన్నది వేస్తాడు. ఏమని వేస్తాడు తెలుసా? బయట ఏదైనా జంతువు వెళ్తుంది అనుకోండి, దాన్ని మనము అల్లిచ్చుంటామో ఇంకొకటి చేసింటాం అని అంటాం. ఇంట్లో ఉన్నవారు లేకపోతే రోడ్డు మీద వెళ్ళేవారు ఏమనుకుంటారు? అపవాది వానికి ఆలోచన పుట్టిస్తాడు, అరే నిన్నే చూడనింది. వాని తంత్రం ఎక్కడ దొరికింది? అలాగ వేస్తాడు వాని తంత్రం. చిన్నది ఏదో, మన బలహీనత ఏదో దాన్ని దొరికించుకుంటాడు వాడు, అది మన మీద వేస్తాడు. దాని నుండి ఎన్నో అనార్థాలకు దారితీస్తుందండి. అందరి దగ్గరికి ఒకే విధంగా రాడు. స్త్రీల దగ్గరికి ఎలాగో రావాలో మనకి బాగా తెలుసు. ఏమంటాడు? తోడిగోడలు ఉన్నారనుకోండి, చూడండి ఆమెకే అన్ని పెడుతుంది, అపవాది శోధిస్తాడు నిన్ను. అరే నీకు పెట్టడం లేదు చూడు, నేను బాగా చూసుకోవడం లేదు చూడు. ఎవని శోధన ఇది? అపవాది శోధన. వాడు దానికి లొంగితే అది వేస్తాడు, ఇంకో దానికి లొంగితే అది వేస్తాడు. ఏమంటాడు? నీకు భార్యకు భర్తకు మధ్యనే సమస్య పెట్టేస్తాడు వాడు. భార్యకు ఏం కోపం వస్తుంది? పుట్టింటి వాళ్ళనంటే కోపం వస్తుంది. అదే బలహీనతను లేవనెత్తుతాడు. ఎవరి నుండి? భర్త నుండి. ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కొక్క విధంగా వస్తాడు. యవనస్తుని దగ్గరికి ఏ విధంగా వస్తాడు? వాడు దేనికి లొంగుతాడు? మొబైల్ ఫోన్కు లొంగుతాడు. వాడు దేనికి లొంగుతాడు? మొబైల్ ఫోన్కు. దాన్నే ఎరవేస్తాడు. లేకపోతే చూపు ద్వారా పాపం చేసి దానికి ఎరవేస్తాడు వాడు. యవనస్తులకు కావాల్సిన స్కీమ్స్ అన్నీ వాని దగ్గర ఉన్నాయి. పురుషులకు కావాల్సినవన్నీ వాని దగ్గర ఉన్నాయి. వ్యసనాలు అలవాటు చేయాలా? వాడు వ్యసనాలను నేర్పిస్తాడు. నువ్వు దేనిలో బలహీనుడివి అదే నీకు వేస్తాడు. అంతే. వానికి బాగా తెలుసు. యేసు ప్రభుని ఏం చేశాడు? శోధించాడు. లేనా
శోధించి ఏం చేశాడు? నీవు నిజముగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని, తెలుసా తెలియదు మనకి ఈయన దేవుని కుమారుడని? తెలుసు. ప్రభుని శోధించాడు, ఇక్కడి నుంచి కిందికి దూకు, ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తానంటున్నాడు. దేవుణ్ణి శోధించిన వాడు మరి నువ్వెంత జాగ్రత్త కలిగి ఉండాలి? వాడు నీ రక్షణను దొంగలించడు. నిన్ను ఏం చేస్తారంటే నీలో ఉండినటువంటి సంతోషాన్ని లేకుండా చేస్తాడు వాడు. నీలో ఉండినటువంటి ప్రేమను లేకుండా చేస్తాడు వాడు. నీవు ఒకప్పుడు కలిగి ఉండినటువంటి సమాధానాన్ని లేకుండా చేస్తాడు వాడు. వాని తంత్రములు చాలా రకాలండి. నువ్వు జాగ్రత్త పడవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకు జాగ్రత్త పడాలి? ఎందుకు జాగ్రత్త పడాలి? బైబిల్ గ్రంథంలో చూద్దాం, చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఎందుకు జాగ్రత్త పడాలి మనము? 7వ వచనం, యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడగగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితునని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. వీడు చూడండి, వీని గురించి వీడే తెలియజేసుకుంటున్నాడు. ఎవడ్రా నువ్వు అంటే, నేను అపవాదిని, భూమి మీద ఇటు అటు పైకి కిందికి లోకములో తిరుగుతూ ఇక్కడికి వచ్చి తిని. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే వాడు తిరుగులాడుచున్నాడు, బిజీగా ఉన్నాడు. ఎలాగున్నాడు వాడు? బిజీగా ఉన్నాడు. ఎందుకు బిజీ? ప్రయాణమా? ఎక్కడైనా ఊరికి వెళ్ళాలని బిజీనా? ఎందుకు బిజీగా ఉన్నాడండి? మానవుల కొరకు. అపవాది బిజీ ప్రయాణం చేస్తున్నాడంట. ఇటు అటు తిరుగుతున్నాడు. ఏం పెళ్ళికి పోతున్నాడా? ఎవరి కొరకు పోతున్నాడు? ఎవరి కొరకు తిరుగులాడుతూ ఉన్నాడు? ఎవరి మీద వాని దృష్టి? ఎవరి మీద అండి వాని ఆలోచనలన్నీ? ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వాని మీదనే గురి వానికి. ఎవడైతే పవిత్రంగా ఉంటాడో వాని మీదనే గురి. ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో వాని మీదనే గురి. ఎవరైతే దేవుని సన్నిధికి క్రమంగా వస్తుంటారో వారి మీదనే గురి. వాడు ఏం చేస్తున్నాడు అంటే ఇటు అటు లోకములో తిరుగుతున్నాడు. కొత్త నిబంధనలో తన యొక్క లక్షణాలు అతడే చెప్పుకున్నాడు. దానిని ఎత్తు చూపిస్తున్నాడు పేతురు భక్తుడు. చూద్దాం, చూడండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు, తిరుగులాడుచున్నాడు. ఎలాగంట? గర్జించు సింహములాగా తిరుగుతూ ఉన్నాడు వాడు. తిరుగుతూ ఉన్నాడు, ఒక చోట ఉండడం లేదు వాడు. తిరుగుతూ ఉన్నాడు. ఎవడైతే ఆసక్తిగా ఉన్నారో వాని పట్టుకోవాలని. ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలంటే వాడు బిజీగా ఉన్నాడు, వాడు తిరుగుతూ ఉన్నాడు, నిలబట్టుకోవాలని. నువ్వు వాక్యాన్ని చదవకుండా చేయాలని. ఎలాగున్నాడంట వాడు? గర్జించు సింహములాగా తిరుగుతున్నాడు. ఒకవేళ మన ఊరికే సింహం వచ్చింది అనుకోండి, సింహం వస్తే మనం బయట తిరుగుతామా? ఏం చేస్తామండి? పిల్లలను బయట విడిచిపెడతామా? ఎవరు బయటికి పోకుండా అందరికీ దండోర చేసి ఏం చెప్తారు? రే, మన ఊరికి సింహం వచ్చింది, మన ఊరికి జంతువు వచ్చింది, మనం ఎవ్వరం కూడా బయట తిరగొద్దు. ఎవడైనా బయట తిరిగాడా చచ్చిపోతాడే. అప్పుడు ఏం చేస్తారు? అందరూ కూడా ఎవరి ఇళ్ళల్లోకి వారు వెళ్ళి తలుపులు వేసుకొని ఎంత జాగ్రత్తగా ఉంటారు. ఒకవేళ పిల్లలు బయటికి పోతుంటే ఏం చేస్తారు? అరే వెళ్ళొద్దు, పులి ఉంది, సింహం ఉంది, బయట వెళ్ళొద్దు అంటారు కదా. ఇది భౌతికంగా మనం ఆలోచన చేసే విషయం.
మరి మన ఆత్మీయతను పాడు చేయడానికి వాడు గర్జించు సింహములాగా ఎవడు దొరుకుతాడా, ఎవని మృంగుదామా, ఎవనికి ఏ ఎరవేద్దామో, ఎవరిని పట్టుకుందాము, ఏ యవనస్తుని పట్టుకుందాం, ఏ యవన స్త్రీని పట్టుకుందాం, ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని మృంగాలి, ఎవరిని నాలోనికి వేసుకోవాలి అని వాడు ఆలోచన కలిగి ఉన్నాడు. వాని దగ్గర నీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. నువ్వు ఎక్కడ బలహీనునివో, ఎక్కడ బలవంతునివో, అన్ని డీటెయిల్స్ వాని దగ్గర ఉన్నాయి. మరి ఎంత జాగ్రత్త పడాలి నువ్వు? సింహం వస్తే జాగ్రత్త పడతావా లేదండి? అపవాది విషయంలో కూడా వానికి భయపడొద్దు, వాని విషయంలో జాగ్రత్తగా ఉండు. నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తాడు వాడు. భార్య భర్తల మధ్యన నెమ్మది లేకుండా చేస్తాడు. అత్తమామల మధ్యన నెమ్మది లేకుండా చేస్తాడు. తోబుట్టువుల మధ్యన నెమ్మది లేకుండా చేస్తాడు. అన్నదమ్ముల మధ్యన నెమ్మది లేకుండా చేస్తాడు. సంఘములో ఉండే సహోదరుల మధ్యన నెమ్మది లేకుండా చేస్తాడు వాడు. ఎవరినో ఒకరిని పాడు చేయాలనుకుంటాడు వాడు. ఎవరిని దొరికించుకుందామా, ఎవరిని మింగుదామా, ఈమె ఏ విషయంలో బలహీనురాలు అదే విషయాన్ని ఈమెకి ఎరగా వేద్దాము. ఈయన ఏ విషయంలో బలహీనుడు అదే విషయాన్ని తనకి ఎరగా వేద్దాం. ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి. ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటాడు బాగా, అపవాది వెంటనే బూర ఊతాడు వీనికి, కింద ఉన్నానికి, రే వాడు ఎదుగుతూ ఉన్నాడు చూడు, నువ్వు ఏదో ఒకటి చేయవానికి, నువ్వు ఏదో ఒకటి అనువానే. అప్పుడు మనము దేవుని గెలిపించాలి అంటే మనం అనుకోవాలి, మనస్సులో అపవాదితో అనాలి, ఎదుగుతే ఎదగనివ్వండి, దేవుని పనిలో ఉండనివ్వండి, దేవుని చేతిలో నేనున్నాను, దేవుడే నన్ను చూసుకుంటాడంటే వాడు ఊరుకుంటాడా? పారిపోతాడు. అవునా? అలా కాకుండా, అవునా వాడు ఎదుగుతున్నాడా, ఆమె ఎదుగుతూ ఉందా, ఆమె బంగారు కొనిందా, అతడు బైక్ కొన్నాడా, అతడు వాహనం కొన్నాడు, అయితే ఏదో ఒకటి అనాలి. వాడు మోసం చేసి కొన్నాడు, అను ఈ మాటను. ఏ మంచి సంపాదన, అను ఈ మాటను. అపవాది తంత్రములు ఇలాగుంటాయి ప్రియులారా. ఏం చేస్తాడు ఇంకా? ఎవరన్నా మన దగ్గరకు వచ్చాక ఆమె ఇలాగంటనే అంటే ఈమెంటది రెండు మాటలు, అవును ఆమె అలాగే. ఎవరైతే నీకు చెప్పారో మరలా ఆమెనే వెళ్ళి ఆ వ్యక్తికి చెప్తుంది, నిన్న ఇలాగనింది అని. ఫస్ట్ ప్రేరేపించింది ఎవరు? ఈమెనే. ఆమె ఇలాగంటనే అనింది ఈమెనే వెళ్ళి ఆమె నిన్ను ఇలాగనిందని. ఇలాంటివి సమాజంలో అపవాది మానవుల మధ్యన నెమ్మది లేకుండా చేయాలి అని మన ఆలోచన. మొదట వాడు ఎలాగ ఎంటర్ అవుతాడు అంటే, మనను బలవంతంగా చెయ్యి అని ఏమి అనడు, ఒక మాట అంటాడు. అవని ఎలాగ మోసం చేశాడు? ఏం దేవుడు తినవద్దన్నాడా? ఇవి తింటే మీరు దేవతలలాగా దేవుళ్ళలాగా అవుతారు అని ఒక మాట అన్నాడు. అంతేనా? అన్న తర్వాత ఈమె దేవుడు అలాంటి వాడు కాదు, దేవుడు అబద్ధమాడు, దేవుడు నిజమాడేవాడు, దేవుడు అబద్ధం చెప్పడు, నీ మాట నమ్మను అని అంటే అపవాది ఉండేవాడు, అక్కడ వెళ్ళిపోయేవాడు. ఈమె ఏమనింది? అవునా, అక్కడ పడిపోయింది ఈమె. మనల్ని కూడా ఎవరైనా మన దగ్గరకు వచ్చి మన కుటుంబ సభ్యుల గురించి ఎవరైనా చెడుగా చెప్తున్నారనుకోండి, మనము అవునా అనకూడదు. దేవుడు చూసుకుంటాలేమ్మా, నీకెందుకు అనాలి. అపవాది నీ కుటుంబంలో ఏం చేస్తున్నాడు? మన భాషలో చెప్పాలంటే పుల్లలు పెడుతున్నాడా? ఏమంటారు? వాని తంత్రములను మనము ఎరగని వారము కాదు, ఎరిగిన వారమే. జాగ్రత్త పడు. వాడు తిరుగులాడుతున్నాడు, బిజీగా తిరుగులాడుతున్నాడు. ఎవడైతే గాలికి తిరుగుతున్నాడో వాన్నే పట్టుకుంటాడు. ఎవడైతే ఆసక్తిగా భక్తి జీవితంలో ఉన్నాడో వాన్నే పట్టుకుంటాడు వాడు. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, వాడు ఆశీర్వదించడానికి రాడండి. ఏంటండి వాడు ఆశీర్వదించడానికి వస్తాడా? యోహాను సువార్త 10వ అధ్యాయము 3 విషయాలు చేయడానికి వస్తాడండి వాడు. ఎందుకు వస్తాడు అపవాది మన దగ్గరికి? అటు ఇటు తిరుగుతూ ఎందుకు వస్తాడు? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు.
ఎందుకు వస్తాడంట వాడు? ఆశీర్వదించడానికే అండి. 3 విషయాలు చేయడానికి వస్తాడు వాడు. దొంగతనం చేయడానికి వస్తాడు. ఒకటి ఎందుకండి చెప్పండి, ఎందుకు వస్తాడు వాడు? దొంగతనం చేయడానికి వస్తాడు. రెండవది ఎందుకు వస్తాడు? హత్య చేయడానికి, చంపడానికి వస్తాడు. మూడవది ఎందుకు వస్తాడు? నాశనం చేయడానికి వస్తాడు. ఎట్లా దొంగతనం చేస్తాడండి? మా ఇంట్లో రాత్రి దొంగ పడిండే, అపవాది దొంగ పడతాడు అట్లా. వాడు నీ బంగారు దోచుకొని పోడు, వాడు నీ వస్తువాహనాలు దోచుకొని పోడు. వాడు దోచుకునేది నీ పవిత్రమైన జీవితాన్ని దోచుకుంటాడు వాడు. అపవాది ఈ లోకంలో తిరుగులాడుతున్నది ఎందుకొరకునంటే మానవులను ఆశీర్వదించాలని కాదు. ఎవరి ఇంటిలో చిచ్చు పెట్టాలి, ఎవరిని పాడు చేయాలి, ఎవరి మనసును దొంగలించాలి, ఎవరిని దేవునికి దూరంగా చేయాలని వాని ఆలోచన మొత్తం ఇదే. నువ్వు అందులో చిక్కుకపోయావా, మోసపోయి కొట్టుకుపోతావు నరకానికి. జాగ్రత్త. నిన్ను దేవుని సన్నిధికి పోవద్దు అని చెప్పడు వాడు. నీ మనసులో కలహం పెడతాడు, నీ మనసులో ద్వేషం పెడతాడు, నీ మనసులో ఏవేవో రగిలిస్తాడు వాడు. లొంగ తీసుకుంటాడు, దోచుకొని పోతాడు, నీ సమయాన్ని దోచుకుంటాడు. ఎక్కువ ప్రార్థన చేయకుండా నీ ఆలోచనలను దోచుకుంటాడు, నీ బలాన్ని దోచుకుంటాడు, నీ శక్తిని దోచుకుంటాడు. వాడు దొంగ. ఏం చేస్తాడు వాడు? దొంగతనం చేస్తాడు. దొంగతనం చేస్తాడని తెలుసా మనందరికీ వాడు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? దొంగను ఆహ్వానిస్తారు ఇంట్లోకి. ఏం చేస్తారు? ఉదాహరణకు ఊర్లోకి దొంగ వచ్చాడని తెలిసిందనుకో నీకు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళి దొంగ మా ఇంట్లోనికి రా అని చెప్పేసి ఇంట్లోకి పిలిచి టీ, బిర్యానీ అన్నీ పెడతావా? ఏం చేస్తావు? దొంగ వస్తే వాని ఇంటిలోనికి రానివ్వవు. ఇది భౌతికమైన దొంగలు. ఆధ్యాత్మికంగా అపవాది నిన్ను దొంగతనం చేయాలనుకుంటున్నాడు. వాడు వస్తే నువ్వు వాడిని ఆహ్వానిస్తున్నావు ఎందుకు? సినిమా పాటలు వింటున్నావు, దొంగ నిన్ను దోచుకుంటున్నాడు. ఆహ్వానిస్తున్నావు, నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ మనస్సును పాడు చేసుకుంటున్నావు, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు, వ్యర్థమైన వాటికి అన్ని సమయం ఇచ్చేస్తున్నావు. దొంగను ఆహ్వానిస్తున్నావు. వెర్రోడు అంటాడు దొంగను ఆహ్వానిస్తే. ఏమంటారు? పిచ్చోళ్ళు రా వీళ్ళు, దొంగలను ఆహ్వానిస్తారా? అపవాది నీ ఇంటి మీద దాడి చేస్తున్నాడే, మోకాళ్ళ నుండి ప్రార్థన చేసే ఆలోచన లేదు నీకు. దొంగను దోచుకోమని విడిచిపెడుతున్నావు. అపవాది నీ కుటుంబాన్ని దోచుకుంటున్నాడు, నీ బిడ్డలను దోచుకుంటున్నాడు. దేవుని సన్నిధికి రాకుండా, నీ ఇంట్లో వారు దేవుని సన్నిధికి రాకుండా నిన్ను దోచుకుంటున్నాడు. అయినా దొంగను ఆహ్వానిస్తున్నావు, ప్రార్థన చేయకున్నావు. నిన్ను దేవునికి దూరం చేస్తున్నాడు ఆ దొంగ. రెండవదిగా ఏం చేస్తాడంటే హత్య, చంపడం చేస్తాడు. ఏం చేస్తాడు? చంపడం. ఎలాగ చంపుతాడు? అననీయ సపీరా తెలుసు కదా మనకు. ఎలాగ చంపాడు? వారిలోనికి దూరేడు వాడు అపవాది. దేవుని దగ్గర అబద్ధం ఆడారు. పరిశుద్ధాత్మని అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో చూస్తే కనపడుతుంది. ఇద్దరు ఏమయ్యారు? భార్య భర్తలు అక్కడే చనిపోయారు. వాడు ఏం చేస్తారంటే ఫస్ట్ నీ మనసును దోచుకుంటాడు వాడు. లోకంలో దోచుకుంటారు, అది కాదు. లోకంలో ప్రేమ, నీ మనసు నేను దోచుకున్నావు, నా మనసు నువ్వెందుకు దోచుకున్నావు, ఇట్లాంటి దోచుకోవడం కాదు. నీ పవిత్రమైన జీవితాన్ని దోచుకుంటాడు వాడు, నీ భక్తిని దోచుకుంటాడు వాడు. రెండవదిగా ఏం చేస్తాడంటే నీలోనికి వాని ఆలోచనలు ఎక్కించి నిన్ను ఆధ్యాత్మికంగా చంపుతాడు, భౌతికంగా చంపుతాడు, ఇతరులను చంపేలాగా చేస్తాడు. ఎవరు చంపారు? కయ్యూను ఏబేలు మీద పడి చంపాడా లేదా? వారిలో ఎవరైనా ఏమైనా చేశారా? అపవాది వారిలో అసూయ పెట్టాడు. అరే, నీ తమ్ముడు అర్పించినటువంటి అర్పణ దేవునికి ఇష్టమైనదిరా, వాడు నీకంటే ఎదిగిపోతున్నాడు, నీకంటే దేవునికి దగ్గరైపోతున్నాడు, నీకంటే ఎక్కువగా ఆశీర్వదించబడుతున్నాడు, వాడు అన్ని కొనేస్తున్నాడు, అందరికీ మంచిగా ఉంటున్నాడు, నీవే ఇలాగైపోయావురా అని ఊదాడు అపవాది. వాళ్ళు ఊరుకుంటాడా కయ్యూను? వాడు నాకంటే దేవునికి దగ్గరైపోతున్నాడు, వాడు నాకంటే ఎదిగిపోతున్నాడు. అసూయ వచ్చేసింది. ఎవరు కార్యం చేశారు? అపవాది కార్యం చేశాడు. వెంటనే తన తమ్ముని మీద పడి చంపేసినట్టు మనం చూస్తున్నాం ప్రియులారా.
చంపేసిన తర్వాత తల ఎత్తుకొని బ్రతకలేకుండా పోతున్నాడు. పాపం చేసిన తర్వాత తల ఎత్తుకొని బ్రతకలేకపోతున్నాడు. తల దించుకోవాల్సింది వచ్చింది. ప్రభు అన్నాడు, కయ్యూను, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా. అపవాది నిన్ను చంపాలనుకుంటున్నాడు, ఇతరులను చంపించాలనుకుంటున్నాడు. అపవాది దొంగ ఎలాంటి వాడంటే, ఒకటి దొంగతనం చేయడానికి వస్తాడు. వాడు దొంగతనం చేస్తాడు, నిన్ను దోచుకుంటాడు. నువ్వు ఏదైతే విలువైనవి ఉన్నాయో అవే దోచుకుంటాడు. అవునా? ఇంట్లోకి వచ్చి చిన్న టీ గ్లాస్ దొంగతనం చేస్తాడా, ఏమైనా పెద్ద నెక్లెస్ చైన్ దొంగతనం చేస్తాడా? ఏ దొంగతనం చేస్తాడండి వాడు? టీ గ్లాసా? విలువైనది ఏది ఉందో నీ ఇంటిలో అదే దొంగతనం చేస్తాడు. నీ ఇంటిలో వజ్రం ఉందనుకోండి, దాని మీదనేమైనా దృష్టి ఉంటుంది. నీ ఇంటిలో 10,000 కట్ట ఉందనుకో, డబ్బుల నోట్ల కట్టలు ఉన్నాయి, దాని మీద విలువైన దాని మీద ఉంటుంది. చిన్నది ఏదైనా చున్ని తీసుకొని పోతాడా వాడు? అపవాది కూడా నువ్వు ఏ విషయంలోనైతే బలంగా ఉన్నావో, ప్రార్థన విషయంలో ఉన్నావా, ఆ విలువైనది దొంగతనం చేస్తాడు వాడు. నువ్వు పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నావా, దాన్నే దొంగతనం చేస్తాడు. ఉదాహరణకు యోసేపు ఏది విలువైనది కలిగి ఉన్నాడండి? పవిత్రమైన జీవితం కలిగి ఉన్నాడు, విలువైనది. అపవాది దాన్నే ఎరవేశాడు కదా. పోతిఫర్ భార్యను ఏం చేశాడు? అతని దగ్గరికి పంపించాడు. లొంగిపోయాడా? ఎదురించాడు. ప్రియులారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దగ్గరికి వస్తూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, మనం చూస్తే అవ్వ దగ్గరికి ఒక విధంగా వచ్చాడు, యోబు దగ్గరికి ఒక విధంగా వచ్చాడు. శరీరాన్ని మొత్తాడు, దేవుడికి అపవాదికి లొంగలేదు యోబు. ఏబేలు దగ్గరికి, కయ్యూను దగ్గరికి ఒక విధంగా వచ్చాడు, లొంగిపోయాడు కయ్యూను. యోసేపు దగ్గరికి ఒక విధంగా వచ్చాడు. వాని తంత్రములు ఎలాగుంటాయి చూడండి. నీ దగ్గరికి ఏదో ఒక విధంగా వస్తాడు. నువ్వు ఎవరితోనైతే ప్రేమగా బంధంగా కలిగి ఉన్నావో మీ ఇద్దరి మధ్యన చిచ్చు పెడతాడు వాడు. భార్య భర్తలు అన్యోన్యంగా ప్రేమగా ఉన్నారనుకోండి, అలాగుండకుండా చూడు 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 నిన్ను పట్టించుకోవడం లేదు నీ భార్య, చూడు చూడు నీ భర్త నిన్ను పట్టించుకోవడం లేదు, ఆలోచన పుట్టిస్తాడు వాడు. చూడు నీ భర్త ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, చూడు నీ పిల్లలు ఏమైపోతున్నారు. వాడు ఏం చేస్తాడంటే, విశ్వాసులు నెమ్మది లేకుండా ఉండాలని వాని ఆలోచన. కానీ మనం ఏం చేయాలి? దేవునికి దగ్గర కావాలి ప్రియులారా, దేవునికి దగ్గర కావాలి. 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అపవాదిని ఎలాగో మనం ఎదురించాలి. అపవాది ఈ విధంగా తంత్రాలు కలిగి ఉన్నాడు, మనం ఏం చేయాలి? మొట్టమొదటి మాటగా మనం చూసాం చదివిన మాటలోనే, 2వ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. 2:11 మొదటి 2 కొరింథీ పత్రిక. ఇక్కడ ఈ మాటతో ఆగిపోదాం. మొట్టమొదటగా అపవాది ఇలాంటి తంత్రములు అందరికీ కావాల్సినటువంటి ప్రణాళికలు వాడు కలిగి ఉంటే మనము చేయాల్సింది ఏమిటంటే, మొట్టమొదటగా మోసపోవద్దు. ఏంటండి? మోసపోవద్దు. మోసపోవద్దు. ఎట్లా మోసం చేస్తాడో తెలుసు మనకు కదా. వాడు భార్య భర్తల మధ్యన మోసంగా చిచ్చు పెడతాడు. తోడిగోడలు బాగా ఉన్నారనుకోండి, వాడు ఏం చేస్తాడు? చిచ్చు పెడతాడు. అరే ఇట్లా చూడు, ఇట్లా చూడు. మోసపోవద్దు. మనం చేయాల్సిందంటే, మోసపోకూడదంటే దేవుని వాక్యాన్ని బాగా చదివితే అపవాది యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలిసిపోతాయి. బైబిల్ వాక్యం బాగా చదివితే ఎంత చదివితే వాడు ఎలాగ వస్తాడు అనేది మనకు బాగా అర్థమైపోతుంది. ఇది మొదటిది. మోసపోకూడదు. వాడిని ఎదురించాలంటే, ఇలాంటి ప్రణాళికను మనం ఎదురించాలంటే. రెండవదిగా మనం చూద్దాం, చూడండి ఏం చేయాలంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక, అపవాదికి చోటియకుడి. రెండో విషయం ఏంటంటే, వానికి అవకాశం ఇవ్వకూడదు. అపవాది తంత్రములను మనం ఎదిరించాలి అంటే వానికి ఏం చేయాలి? అవకాశం ఇవ్వద్దు. కొంచెం కూడా వాని దూరనివ్వద్దు. ఇంట్లోనికి వద్దు, ఇది మంచిది కాదు, నువ్వు చెప్పొద్దు నాకు అనాలి మనం. అపవాది ఏదైనా మనకు బూర ఊతున్నాడు అనుకోండి లోపల, రే చూడు 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 ఇట్లా ఉంది పరిస్థితి, వాని ఒక మాటను
చెడుగా చెప్పు, ఆయన గురించి చెడుగా చెప్పు. మనం ఏం చేయాలి? అవకాశం ఇవ్వకూడదు వానికి. వాడు ఎదుగుతే ఎదగని, ఆమె ఎదుగుతే ఎదగని, దేవుడు నన్ను ఒక దినం ఎదగనిస్తాడు. దేవుడు ఒక దినం నన్ను నిలబెడతాడు. దేవుడు ఒక దినం నన్ను వాడుకుంటాడు. అపవాదికి అవకాశం ఇవ్వద్దు, చోటు ఇవ్వద్దు. కొంచెం చోటు ఇచ్చావో వాడు అంతా ఆక్రమించుకుంటాడు. అవునా? గడిచిన కాలంలో నేను ఉదాహరణ చెప్పాను, గుర్తుందో లేదో మీకు. మరి బస్సులో ప్రయాణం అయిపోతుంటే ముగ్గురు కూర్చున్నారంట. ఒక ఆయన ముసలాయమ వచ్చిందంట. నాన్న ముసలాయమ నేను నిలబడలేను నాయన, కొంచెం స్థలం ఈయనైనా అనేదంట. పాపం ముసలిది కదా అని చెప్పేసి కొంచెం ఒక మేరకు ఇచ్చినాడంట స్థలం. కూర్చుంది. బస్సు పోతూ పోతూ ఎగిరేస్తుందంట. ఎగిరేసినప్పుడల్లా లోపలికి జరుగుతుంది, బస్సు ఎగిరినప్పుడల్లా లోపలికి వస్తుందంట. ఈడనుకున్నాడు, నేను నీకు అవకాశం ఇచ్చాను, నీకు చోటిస్తే నాకే లేకుండా నాకెందుకు దూరుతున్నావు, నీవే కూర్చో అన్నాడంట. అపవాదికి చోటిస్తే కొంచెం ఇచ్చావు ఇంకో ఆక్రమించేస్తాడు. చిన్న సెల్ ఫోన్లో ఏం కాదంటే వాడి ఇంటిలో పెద్ద ఎల్ఈడి స్క్రీన్ పెట్టి సినిమా డ్యాన్సులు నేర్పిస్తాడు. చిన్న అవకాశం ఇస్తే వాడు దారి దొరికితే ఎక్కడ దూరాలను చూస్తున్నాడు. వాని పని ఏమి, చాలా బిజీగా ఉన్నాడు. వాడు ఏం చేయాలని, ఎవరింట్లో దూరుదామా, వాడు ఏం చేస్తున్నాడు, తిరుగుతూ ఉన్నాడు. గర్జించు సింహంలాగా తిరుగుతున్నాడు. ఎవరిని పట్టుకోవాలి, వీనికి బలహీనత ఉంది, వీని ఆరాధన లేకుండా చేద్దాం, మధ్యనే లేచిపెట్టేట్టు చేద్దాం. వాక్యం అయినాడు కదా వీడు. ఈమె వాక్యమైన కూడా మధ్యన ఏమమ్మంటే బట్టలు ఉన్నాయి నేను రేపు పనికోవాలా, దూరేస్తున్నాడు అపవాది. కొంచెం అవకాశం, మనకు బలహీనత ఉందనుకో, రెండు మనసులు ఉంటాయి మనకేమని, ఆరాధన అయిపోయేంత వరకు కూర్చోవాలి మనము అని ఉంటుంది మనసు. చిన్నగా వద్దులే మధ్యాహ్నం లేచిపోదాం. ఆత్మ సిద్ధమే ఉంది, శరీరం వెంటనే లేచిపో, బయటికి వా, లేట్ అవుతుంది వాక్యం లేట్ చెప్తాడు ఈరోజు, వెళ్ళిపా. కొంచెం అవకాశం ఇస్తే వాడు మొత్తం ఆక్రమిస్తాడు. జాగ్రత్త, వాడు నీ ఇంటిని పాడు చేస్తాడండి. నవ్వడం కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మెలకువగా ఉండాలంటే అపవాది తంత్రములను ఎదురించుటకు. అక్కడ రాయబడిన మాట ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడిన మాట చదివాం కదా, 10-11లో మెలకువగా ఉండండి. కనుక వాడు తంత్రాలను వేసేటప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే, మొట్టమొదట మోసపోకూడదు. రెండవది ఏంటంటే అవకాశం ఇవ్వకూడదు. అపవాదికి ఏమి ఇవ్వకూడదు, అవకాశం, చోటు ఇవ్వకూడదు. మూడో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఏం చేస్తాడు వాడు? మూడో విషయం మనం చేయాల్సింది ఏమిటంటే దేవునికి లోబడాలి. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. నాలుగో విషయం ఏంటంటే ఎదురించాలి, తిరగబడాలి. ఖచ్చితంగా ఎదురించకపోతే హవ్వ ఏం చేసింది? ఎదిరించిందే? ఎదిరించాలి. సరేలే తింటాం, మేము బాగుపడతాం అనుకేంది. ఎదిరించిందే? తింటాం. ఎంత మధురంగా కనపడుతుందో, ఎంత అందంగా కనపడుతుందో పండు, ఎంత నీట్గా ఉందో పండు, తిందాములే ఏమవుతుంది. టీవీ ఎదురుగుంటుందబ్బా, ఎంత మంచి సినిమా పాట వచ్చింది, అందంగా కనపడుతుంది కదా. ఎదురించాలి. నేను చూడను, నేను మాట్లాడను, ఎదురించాలి. యోసేపు ఎదురించాడా, లొంగిపోయాడా? ఎదురించాడా, లొంగిపోయాడండి? ఎదురించాడు. యోబు ఎదురించాడా, లొంగిపోయాడా? నాకు ఈ వ్యసనం ఉంది, నేను ఎదురిస్తా దీన్ని, లొంగిపోను దీనికి. ఇది అపవాది శోధన. అపవాది నా మీద తంత్రం వేశాడు. అనేక దినముల నుండి నేను దీన్ని మానివేయాలనుకుంటున్నాను, మానివేయలేకపోతున్నా. ప్రతిసారి అపవాదినే గెలిపిస్తున్నా అని నువ్వు ఆలోచన చేసి నువ్వు ఎదురించు. యోబుకు మొట్టమొదటగా ఆస్తి మొత్తం లాగేశాడు. ఏమన్నా దూషించాడా? దూషించలేదు. ఎదురించాడు, నిలబడ్డాడు. రెండోసారి కుటుంబంలో ఉండే పిల్లలందరూ చచ్చిపోయారు, పశువులన్నీ చచ్చిపోయాయి. ఎదురించాడు? ఎదిరించలేదా? అపవాదిని ఎదిరించాడు. దేవుని నోటి మాట చేత అయినను దూషించలేదు, నోటి మాటతో దూషించలేదండి. తర్వాత శరీరం కుళ్ళిపోతుంది. ఏం కుళ్ళిపోతుంది? శరీరం కుళ్ళిపోతుంది. అయినా కూడా లొంగిపోవడం లేదు, ఎదురిస్తున్నాడు. ఎదురిస్తే వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. మొదటిసారి ఎదిరించాడు యోబు, పారిపోయాడు. మరా ఇటు అటు ఇటు తిరుగుతూ మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? దేవుని దగ్గరికి వచ్చాడు.
మరలా ప్రభు అన్నాడు, ఏమి నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, భూమి మీద అతని వంటి వాడు లేడు అన్నాడు. అప్పుడు అపవాది అన్నాడు, ఊరికనే నీ యందు భయభక్తులు గలవాడాయన, అతనికి శరీరం చుట్టూ కావలి ఉంచావు, అది తీసేయి, శరీరాన్ని మొత్తు, నిన్ను దూషిస్తాడు ముఖం మీద అన్నాడు. అంటే కూడా అపవాది ఓడించాడండి, ఎదురించాడు. శరీరం మొత్తం కూలిపోతుంది, అయినా దేవుని ఒక్క మాట అనడం లేదు. సర్వము పోయిన శరీరం కుల్లిన నాను వారే వెలివేసిన, సర్వము పోయిన శరీరం కుల్లిన నాను వారే వెలివేసిన, ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా, అంతము వరకు సహించిన యోబులా, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. ప్రియులారా, అపవాదిని మనం ఎదురించాలండి. ఎదురిస్తే వాడేమవుతాడంట? పారిపోతాడు. కొన్నిసార్లు మనలో ఇంట్లో సినిమా పాటలు వస్తుంటాయి, ఎదిరించలేకపోయినాం అనుకో, వాడి పారిపోడు, ఒక పాటతో ఆగిపోడు, 4 పాటలు పెట్టు అంటాడు, కావాలంటే కొంచెం వాల్యూమ్ పెంచు అంటాడు. ఎదురించు. నీలోనికి శరీర కోరికలు వస్తున్నాయా? ఎదిరించు. యోసేపులాగా పారిపో పాపము నుండి. ఎదురించలేకపోతే బందీ అయిపోతావు. ఏం కాదులేరా, చూడు ఏమవుతుంది. యవన స్త్రీ వస్తుంది చూడు, ప్రేరేపిస్తాడు నీలో పాపము చేయాలని. జాగ్రత్త. ఎదురించు. అపవాదుని ఎదురించరే, నేను ఇవి చూడకూడదు, నేను ఇలాంటి మాటలు అనకూడదు, నేను దేవుని నమ్మిన బిడ్డని ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, నా నోట గర్వపు మాటలు రాకూడదు, నేను దేవుని నమ్మిన వాడిని. ఎదురించు అపవాదిని. లొంగిపోతున్నావా? చేతగాని వానిలాగా అయిపోతున్నావా? దేవుడు దుఃఖిస్తున్నాడు, నిన్ను బట్టి దేవునికి దుఃఖం కలుగుతుంది. వాడు నీ జీవితం చూసినప్పుడల్లా అపవాది పారిపోవాలే కానీ నిన్ను చూసి చప్పట్లు కొట్టకూడదు. అయ్యో దేవుని నమ్మిన బిడ్డ దూషణలాడుతుంది, చప్పట్లు కొట్టనియొద్దు వాడిని. దాపుకు వెళ్ళి అనుకుంటాడు, వీరిద్దరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళే స్త్రీలే కదా, ఇద్దరు చూడు ఎట్లా కొట్లాడారో. చప్పట్లు కొడుతున్నాడు వాడు నిన్ను చూసి. నువ్వు వాడిని గెలిపియొద్దు, ఓడించు. యోబులాగా, యోసేపులాగా ఓడించు, పౌలు భక్తులలాగా ఓడించు. అనేక మంది భక్తిపరులు అనేకమైనటువంటి తంత్రములు వాడు వేశాడు, కానీ లొంగకుండా బ్రతికిన వారు చాలామంది ఉన్నారండి. దానియేలు లోపు లేకుండా బ్రతికాడండి. నేను చాలా విషయాలు చెప్పగలను, అర్థమైంది అనుకుంటా. నేను చెప్పిన విషయాలని కూడా మీరు జాగ్రత్త పడాలి. మనకి అవకాశం ఇవ్వద్దు, మోసపోవద్దు, దాన్ని ఎదురించు. జాగ్రత్త పడాలి. వాడు ఎలాంటి తంత్రాలతో వస్తాడంటే, వాడు బిజీ ప్రయాణంలో ఉన్నాడు, తిరుగుతున్నాడు. నువ్వు దొరికితే నిన్ను పట్టుకుంటాడు. కుటుంబాల మధ్యన నెమ్మది లేకుండా చేస్తాడు. జాగ్రత్త. కనుక చేరి వచ్చిన మనం అందరము కూడా అపవాదికి చోటు ఇవ్వకుండా వారిని ఎదిరిద్దాం. దేవుడు మన కొరకై కొన్ని మాటలు దీవించునుగాక. ఆమేన్. మరి తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కళ్ళు మూయండి, ప్రార్థన. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దండి.